శ్రీమద్భాగవతం 4వ భాగం పార్ట్ 4. ఓం నమో నారాయణాయ. రాజ్యములో చోరభీతిని నీ అనుచరుల వంచనను గమనించి ప్రజలను రక్షించాలి. రాజ్యంలో శ్రీహరి ప్రీతిగా యజ్ఞ యాగాలు సాగుతూ ఉండాలి. నారాయణుడు తృప్తి పొందితే ఇహ పర సుఖ భోగాలిస్తాడు కనుక రాజ్యంలో యజ్ఞయాగాలు నడిపించి సర్వదేవతా ప్రీతి కలిగించు అన్నారు. వేణుడు నవ్వుతూ, ఏమిటి మీ మాటలు? ఎవడా యజ్ఞప్రియుడు? జారునితో తిరిగి ఇల్లాలికి భర్త కంటే వాడే ప్రియుడైనట్టు మీరు ప్రభువైన నన్ను కాదని ఎవరినో ఆరాధించమనడం నాకు నచ్చలేదు. సర్వదేవతలు రాజులోనే ఉన్నారు కనుక మీరంతా నన్ను పూజించండి, సేవించండి అనే అహంకారంతో మాట్లాడుతుండగా ఆ పెద్దలు, ఇటువంటి నీచకర్ముని వల్ల లోకానికి హాని కలుగుతుంది. ఏ పురుషోత్తముని అనుగ్రహ విశేషం వల్ల వీడు రాజభోగాలను అనుభవిస్తున్నాడో ఆ నారాయణునే నిందించే వీనిని అంతమొందించాలి అని నిశ్చయించి క్రోధాగ్నిని పూరించి హుంకారం చేశారు. వేణుడు మరణించాడు. రాజు లేకపోతే దేశంలో చోరులు క్రూరులు హెచ్చు పెరిగి రెచ్చి సాధుహింస సాగించగలరని భావించి వేణుని ఉరుపును మదించగా ఒక రాక్షసుడు పుట్టాడు. వానిని నిషాదుడుగా అరణ్యాలకు పొమ్మన్నారు. అప్పుడు వేణుని బాహువులు మదించగా నారాయణాంశతో పృథువు లక్ష్మీదేవి అంశతో అర్చి జన్మించారు. పృథువును రాజ్యాధిపతిని చేశారు. ఆయన లక్షితుడై అర్చితో దాంపత్యం సాగిస్తూ నిఖిల ప్రజారంజకంగా పరిపాలన ఆరంభించాడు. అలా సాగుతుండగా దేశంలో క్షామం ఏర్పడి ప్రజలు ఎన్నో దకాలు లేక అలమటిస్తుంటే వారి బాధలు చూడలేక ఇంతకు కారణం భూమి నిస్సారం కావడం అని గ్రహించి ధనుస్సు వధించాడు. భూదేవి భయపడి ఘోరాపధారి అయి పరుగు పెడుతుంటే తరిమి వెడుతున్నాడు. కొంత దూరం సాగాక భూదేవి నిలబడి, మహారాజా రక్షించు, నిఖిల ప్రాణికోటి ఆధారమైన ఔషధులు నాలో ఉన్నాయి. గోరూపంలో ఉన్న నాలో స్థిరంగా ఉన్న వాటిని పిండుకోవాలి. అందుకు ముందు లేగదూడ కావాలి అనగా మనువును ఆవుదూడగా ఉంచి మహారాజు ఔషధాలన్నీ పితికి ప్రజానందకరుడయ్యాడు. కొంతకాలం గడిచింది. పృథచక్రవర్తి అశ్వమేధం ఆరంభించాడు. యాగశాలలో నిర్విరామంగా షడ్రోసపేతమైన భోజన పానీయాలు సమకూరుతూ వేదోక్తంగా యజ్ఞం సాగుతుంది. అది చూసి దేవేంద్రుడు సహించలేక యజ్ఞశాలలోని అశ్వాన్ని అపహరించాడు. అంతతో పృథువు ధనుర్బాణధరుడై దేవేంద్రునిపై బాణవర్షం కురిపించగా ఇంద్రుడు అశ్వాన్ని వదిలి వెళ్ళిపోయాడు. పృథువు అశ్వాన్ని తీసుకువచ్చి యజ్ఞం పరిసమాప్తం చేసే యత్నంలో ఉండగా ఇంద్రుడు మళ్ళీ అపహరించాడు. అప్పుడు పృథువు ఇంద్ర సంహారానికి సన్నద్ధుడు కాగా వేదవేత్తలు వారించి, మహారాజా, శక్తిమంతములైన మంత్రాలతో దేవేంద్రుని ఇక్కడకు ఆహ్వానిస్తాం. రాగానే వానిని అగ్నికి ఆహుతి చేయవచ్చు అన్నారు.
ఆయన అంగీకరించాడు. ఋత్వికులు దీక్ష వహించారు. ఆ అసమాయన చతుర్ముఖుడు వచ్చి వారిని శాంతింపజేసి పృథువుకు యోగఫలం అనుగ్రహించాడు. అప్పుడు విష్ణువు ఇంద్ర సమేతం వచ్చి పృథువుకు క్షమార్పణలు చెప్పి, రాజా, పరిపాలకునికి ప్రజారక్షణ ప్రధాన కర్తవ్యం. అందువల్ల ప్రజలు చేసే పుణ్యకర్మ ఫలంలో 6వ వంతు లభిస్తుంది. అలా కాక ప్రజల కష్ట సుఖాలతో సంబంధం లేని రాజు ప్రజలందరి పాప ఫలాన్ని అనుభవించక తప్పదు అని బోధించాడు. తన పాదాల మీద వ్రాలిన ఇంద్రుని లేవనెత్తి గాఢలింగనం చేసుకున్నాడు పృథువు. అనంతరం మహావిష్ణువును ప్రార్థించి సెలవు తీసుకొని రాజధాని చేరి త్రికరణ శుద్ధిగా పురుషోత్తమ ధ్యానం చేస్తూ కన్నబిడ్డల వలె ప్రజలను పాలిస్తూ సత్కర్మలతో దాన ధర్మాలతో అందరినీ తృప్తిపరుస్తూ క్రమంగా తనువు చాలించి భార్యతో కలిసి పురుషోత్తమ పదం చేరాడు. పురంజనోపాఖ్యానం. పరీక్షన్మహారాజా, చాలా కాలం క్రితం మాట. పురంజమనేడి రాజుండేవాడు. ఆయన తనకు యోగ్యమైన నగరం కోసం అన్వేషించి చివరకు తన మనసుకు నచ్చిన నగరం చూశాడు. ఆ నగరం వెలుపల చక్కని ఉద్యానవనంలో ఆగాడు. ఆ సమయానికి అక్కడికొక లావణ్య లహరి వచ్చింది. ఆ సుందరీమణిని చూడగానే ఆయన మనసును ఆమె మీద లగ్నం అయింది. ఆయన మనసు ఆమె మీద లగ్నం అయింది. ఆమెను సమీపించి కులగోత్రాలు అడగగా ఆమె నవ్వి, రాజా, ఎవరి దానినో, నా పేరేమిటో, ఈ శరీర నిర్మాత ఎవరో ఎరుగను. నీ వంటి మహావీరుని చూసిన తరువాయి నా మనసు మరొకరి మీదికి మరలదు. ఈ నవద్వారయుత దేహరాజ్యాన్ని నువ్వు ఏలుకో అంది. పురంజనుడు సంతోషంతో ఆమెను వివాహమాడి సుఖంగా భోగాలలో తేలియాడుతున్నాడు. సర్వము ఆమెయే అని భావిస్తూ ఇతర వ్యవహారాలేమీ లేకుండా కామోపభోగి అయి ఎందరో బిడ్డలను కని వారందరికీ వివాహాలు జరిపించాడు. వార్ధక్యం మీద పడింది. భోగవాంఛ తగ్గడం లేదు. కాలం కబలించడానికి వచ్చింది. తాను లేకపోతే తన ప్రియురాలు ఏమవుతుందో అనే భయంతో ఆమెనే స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు. ప్రాణ ప్రయాణ వేళ జీవుని మనసులో ఏ వాంఛ ఉంటుందో అదే జన్మ సిద్ధిస్తుంది కదా. అలానే మరుసటి జన్మలో విదర్భరాజుకి కూతురుగా జన్మించాడు. ఆమెను పాండ్యరాజు మలయధ్వజుడు వివాహమాడి కొంతకాలం సంసారం చేసి యోగ్యులైన బిడ్డలను కని వారికి రాజ్యభారం అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళాడు. ఆమె కూడా వానిని అనుభవించింది. అక్కడ మలయధ్వజుడు సర్వవాంఛలుదిగా విడిచి నారాయణ చరణావింద ధ్యానంతో పరమపదం పొందాడు. భర్త మరణంతో ఆమె విపరీత వ్యధ పొంది చితిపేర్చి అందులో ప్రవేశించబోతుండగా విజ్ఞాని అయిన విప్రుడొకడు అటు వచ్చి, అమ్మాయి, నువ్వెవరి దానివి, ఎందుకేడుస్తున్నావు అని ఆదరవాక్యాలతో ఓదార్చగా ఆమె మాట్లాడలేదు. అప్పుడు ఆ విప్రుడు, నువ్వు మరచినట్టున్నావు.
పూర్వజన్మలో మనం ప్రాణ సకులం మనసల మానవంలో హంసలం. అప్పుడు నీకు భూలోక భోగవాంఛ పుట్టి నరజన్మ ఎత్తి వచ్చావు. వచ్చి ఒక కామిని నిర్మించిన పంచరామ మధ్యంలో నవద్వార యుతమై విరాజిల్లే నగరంలో పడ్డావు. ఆ వివరాలు జాగ్రత్తగా విను. పంచరామాలు అంటే పంచేంద్రియ విషయాలు, నవద్వారాలంటే కళ్ళు, ముక్కు, చెవులు ఆదిగా గల 9 రంధ్రాలు, ఏకపాలకం అంటే ఒక్క ప్రాణి. ఇదంతా నువ్వు పురంజనుడుగా ఉన్ననాటి గాథ. నిజానికి నువ్వు నాడు రాజు వీరుడు కాదు. నిజానికి నువ్వు నాడు రాజువి కాదు. నేడు నారిమణివి కాదు. ఇదంతా వాలీల నువ్వే నేను, నేనే నువ్వు అని జ్ఞానం ఉపదేశించగా ఆ స్త్రీ అమ్నయ మనసానికి వెళ్ళింది. హంసయ్య మానసానికి వెళ్ళింది. సురభిమత విధారి సుందరీ శాంభరి నర వినూతన నూరి నిరుపమగుణహారి గురున పరమ విహారి సుందరీ శంభరారి సర్వలోకోవకారి నిర్మల నందకారి ఘోర దైత్య ప్రహారి. పంచమ స్కంధం. నరన హృదయవాస పరితి శుభచారిత్ర నిరుపమ ఘనగాత్ర గురుతర భవధూర చారులక్ష్మి విలాస భాస్కరాబ్జారి వేత్ర నిర్మల జ్ఞాన పాత్ర గోపికా చిత్తచోర స్వయంభువ మనువు వానప్రస్థానానికి వెళుతూ ప్రియవ్రతుని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ప్రియవ్రతుడు వినిర్మలాంతఃకరణతో హరినామ పారాయణుడై ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. విశ్వకర్మ కుమార్తె బర్హిస్మతి అయిన భార్య. వీరికి 10 మంది కుమారులు, ఒక కుమార్తె. ఈయనకే ఉత్తమ తామస రైవతులు కలిగారు. ఈ ప్రియవ్రతుడు ఎంతటి వాడంటే సూర్యుని వల్ల కదా ప్రపంచానికి వెలుగు వస్తున్నది. సూర్యుడు అస్తమిస్తే చీకటి అని గ్రహించి తాను 2వ సూర్యుని వలె భ్రమిస్తూ దివారాత్రభేదం లేకుండా చేసిన మహామహుడు ఆయన. రథం సాగిన ప్రదేశాలు సప్తద్వీపాలమై అక్కడే 7 సముద్రాలు ఏర్పడ్డాయి. 7 కుమారులను 7 ద్వీపాలకు అధిపతులను చేశాడు. కుమార్తె ఊర్జస్వతిని భార్గవునికిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకు దేవయాని పుట్టింది. కొడుకులు సక్రమంగా రాజ్యపాలనం చేస్తుంటే ఆయన సర్వవాంఛలు విడిచి ఇంద్రియ నిగ్రహంతో వైకుంఠం చేరాడు. విని కుమారులలో ఒక అగ్నిద్రుడు జాంబుద్వీపాన్ని పాలించేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చూసేవాడు. ఆయన పుత్రవాంఛతో మందరాద్రి చేరి ఏకాగ్ర చిత్తంతో చతుర్ముఖుని ధ్యానించాడు. వాని దీక్షకు బ్రహ్మ సంతోషించి పూర్వచిత్తి అనే
అప్సరసను అక్కడకు పంపాడు. అతిలోక మోహనాంగిని చూస్తూనే అగ్నిద్రుడామెను సమీపించి సౌందర్యోపానతో, దేవి, ప్రజాపతి నా తపోదీక్షకు మెచ్చి నిన్ను పంపి ఉంటాడు. నాతో వచ్చి రాజ భోగాలతో సంసార యాత్ర సాగించి పుత్రవతివై సుఖించు అని ఆమెను వెంటబెట్టుకుని ఆనందసాగరంలోకి తేలియాడుతూ 9 బిడ్డలను కన్నాడు. శిశువులను వాని వద్దనే విడిచి పూర్వచిత్తి బ్రహ్మలోకానికి వెళ్ళింది. అనంతరం ఆయన తన కుమారుడు నాభిని పట్టాభిషేక్తుణ్ణి చేసి సత్కృతువులు సాగించి బ్రహ్మలోకం చేరాడు. నాభి రాజ్యపాలనం సాగిస్తూ తన భార్య మేరుదేవితో కూడి పరమపురుషుడైన నారాయణుని స్మరిస్తూ యజ్ఞం చేయగా ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఋత్విజులు శ్రీమన్నారాయణుని వంటి కుమారుడు తమ మహారాజుకి కలగాలన్నారు. నారాయణుడు సంతోషంతో మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు. ప్రసవించిన అనంతరం వానికి వృషభుడు అని నామకరణం చేశారు. లోకానికి కర్మ మార్గం ఉపదేశించే సంకల్పంతో వృషభుడు గురు సన్నిధానంలో సర్వ విద్యలు నేర్చి వారి అనుమతితో శతమన్యుని కుమార్తె జయంతిని వివాహం చేసుకొని 9 బిడ్డలను కన్నాడు. నాభి భార్య సమేతం బదరికావనంలో నారాయణ ధ్యాన తత్పరుడై శ్రీహరిలో ఐక్యమయ్యాడు. వృషభుని రాజ్యంలో ఇహలోక సుఖాల కోసం భోగాల కోసం ఆరాటపడే మనిషి మందలోకి కనబడడు. అందరూ సత్కర్మాచరణతో త్యాగబుద్ధితో పరలోకం కోసం తాపత్రయపడేవారే. ఆ విధంగా తన ప్రజలందరినీ ధర్మకర్మ పరతంత్రులను చేసి వృషభుడు రాజ్యాన్ని బిడ్డలకు అప్పగించి వారిని వెంటబెట్టుకొని ముని బృందాలకు ఆవాసమైన బ్రహ్మ వర్తం చేసి అక్కడ అందరినీ సమావేశపరిచి, నాయనలారా, మనిషిలో తృష్ట పుట్టినట్టయితే వాడు కుక్క కంటే హీనంగా బ్రతుకుతాడు. అందుచేత కామానికి దూరంగా ఉండండి. బ్రహ్మానందం కలిగించే నారాయణ నామస్మరణ అనే తపస్సుతో జీవితాలు ధన్యం చేసుకోండి. కంటికి అందంగా కనిపించే సుందరీమణుల వెంట పడేవారికి నరకం తప్పదు. తజ్ఞన సాంగత్యం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. సజ్జనులు ఎలా ఉంటారంటే వారికి స్నేహితులని శత్రువులని భేదభావం ఉండదు. అందరినీ ఒకే దృష్టితో చూస్తారు. వారికి ఇది నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు అనే స్వార్థ చింతన ఉండదు. వీరందరినీ భగవన్నామ స్మరణమే వారికి ప్రాణంగా ఉంటుంది. మహామహులు కూడా ఒక్కొక్కప్పుడు ఇంద్రియాలకు లొంగి సంసార విషయ వలయంలో పడుతుంటారు. ఇది నా భార్య, నా సంసారం అనే భావం మనలో పడిందంటే వాడు ముక్తి పొందలేడు. భార్య మీద అనురాగం, అంతతో సంతానం, వీరి రక్షణకు బూనం పాదన, ధనసేకరణ, గృహ నిర్మాణం, అలా ఈ గొలుసు పెరుగుతూ ఉంటుంది. అయినా ఏదో ఒకనాడు ఈ విషయవాంఛల నుండి మనస్సు విముఖమై పరమేశ్వరుని యందు లగ్నం అయితే ముక్తి పొందవచ్చు. కానీ ధనవాంఛ ఉన్నదే అది మనిషిని వదలదు. అందుకే దానికి దూరంగా ఉండాలి. ఈ జ్ఞానం తెలిసిన వారు తమ తోడివారిని దీనిని బోధించి వారిని కూడా మోక్ష మార్గానికి మరలించాలి. వేదమే బ్రహ్మస్వరూపం కనుక వేత్తలైన వారిని నిరంతరం ఆరాధించి వారి వల్ల ఉత్తమగతులు పొందవచ్చు అని బోధించి అవధూతయై తిరుగుతున్నాడు. అయితే అంతటి వాడు యోగ మార్గాన వెళ్ళవచ్చు కదా అని సందేహం కలుగుతుంది.
ఆయన సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడు కదా. నిజానికివే ఆయన కోసం కాదు, నిజానికివేవి ఆయన కోసం కాదు. కొందరు యోగులై కూడా దేహాభిమానంతో ఎలా కొట్టుమిట్టాడుతారో చూపించడానికే ఇదంతా చేశాడు. చేసి దేశాలు తిరిగి దక్షిణ కర్ణాటకం చేరి అక్కడ ఒక వనంలో దావాగ్నిలో శరీరం విడిచిపెట్టాడు. భరతుడు రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.